హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఇప్పుడు మనం చేసుకోబోయే వంట ఎగ్ 65 చేసుకుందామండి. వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి ఎగ్ 65 సాయంత్రాలు స్నాక్ ఐటమ్ అండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకుంటూ మాట్లాడదామండి. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఎగ్ 65 కోసం ఒక 4 ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. ఉప్పు వేసి ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. 4 ఎగ్స్. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ చెక్క, కొంచెం గార్నిష్కి కరివేపాకు, ఒక స్పూను శనగపిండి అండి బైండింగ్ కోసం, మైదా పిండి ఒక స్పూను, కార్న్ఫ్లోర్ ఒక స్పూను, 1/2 స్పూన్ ధనియాల పొడి, రెడ్ సాల్ట్ తగినంత, కారం పసుపు తగినంత. ఇందులో మనకు మిరియాల పొడి, జీలకర్ర పొడి అండి, ఈ 2 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం ఎగ్లో కలిపేద్దాం. ఓకేనండి? ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ బౌల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. ధనియాల పొడి, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, జీలకర్ర, కారం పసుపు, శనగపిండి, రెడ్ సాల్ట్. ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలండి. దీంట్లో మనం అల్లం, ఒక నిమ్మ చెక్క పిండుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం కూడా వేద్దాం. ఈ నిమ్మకాయ ముక్క పిండుదామండి. పిండారండి. ఇప్పుడు ఎగ్స్ కోసుకొని ఇందులో వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది వాటర్ సరిపోదు కదండి, కొంచెం వాటర్ వేసుకుందాం. చూసుకోవాలండి, లూజ్ కావద్దు. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకోవచ్చండి. ఇలా కలిపాను. కొంచెం వాటర్ మాత్రం చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ కోస్తా అండి. ఎగ్స్ కోసి మీకు చూపిస్తా. ఇది పక్కన పెట్టేస్తున్నా. చూసారండి, ఎగ్స్ ఇలా కట్ చేసుకున్నాను. అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేద్దాం. మనం కలుపుకున్న మసాలా ఉంది కదండి, అందులో వేసేద్దాం. ఎల్లో కూడా వేస్తున్నా అండి, అదే బలం కదా. నచ్చని వాళ్ళు ఎల్లో తీసి చేసుకోవచ్చు. నూనె కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇట్లా వేసిన కదండి, ఇవన్నీ స్లోగా ఇలా కలుపుకుందాం. ఈ మిశ్రమంలో మొత్తం కలిపేసుకుందాం. అంతా కలిసిందాక కలుపుకొని మనం కొంచెం కొంచెం వేసుకొని
ఫ్రై చేసుకున్నాం. అంతే అండి స్నాక్ ఐటెం. పిల్లలకు చాలా బలం కదండి. ఇలా సాయంత్రాలు అట్లా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం కరివేపాకు వేస్తున్నాం అండి. ఇప్పుడు ఎగ్స్ వేద్దామండి. ఒక్కొక్కటి విడివిడిగా వేయండి, అతుక్కుంటే ఈ ఎల్లో ఉంది కదండి అది చిట్కిపోతుంది. ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం స్నాక్ ఐటెం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఉట్టి ఎగ్ తినమంటే తినరు కదండి. ఇలా వెంటనే ఉడకబెట్టేసి ఇలా చేసి పెట్టండి పిల్లలకి. తీసేద్దామండి. చూసారా, ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇంకొన్ని వేసుకున్నాం. ఇంకో వాయి కూడా ఇలా వేగిందండి, అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి ఎగ్ 65 అండి. చాలా ఈజీగా చేసుకున్నాం. ఎలా చేసుకున్నాం చూశారు కదా. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. పిల్లలకు కానీ, నాన్ వెజ్ తినని వాళ్ళకి కానీ, నాన్ వెజ్ తినే వాళ్ళకి కానీ ఎవరికైనా సూపర్ ఉంటుందండి. మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూసి నాకు కామెంట్స్ పెట్టండి. ఓకేనా. దయా హ్యాపీ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తా అండి. ఓకేనా. థ్యాంక్ యూ మరి.